తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ కు నిరసనగా ఇవాళ మావోయిస్ట్ పార్టీ దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చింది. సో ఏం జరగబోతోంది డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతున్నాం మనం. అల్లూరి, ములుగు, ఖమ్మం జిల్లాలో మావోయిస్టుల భారత్ బంద్ కొనసాగుతోంది. నంబాల కేశవరావు మృతికి నిరసనగా బంద్ కు పిలుపునిచ్చారు. రేపటి నుండి ఆగస్టు 3 వరకు స్మారక సభలుంటాయి. ఏఓబీలో హై అలర్ట్ కొనసాగుతోంది. ముమ్మరంగా కూంబింగ్ సాగుతోంది. అడవిని జల్లెడ పడుతున్నాయి బలగాలు. ఏజెన్సీలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు కూడా సాగుతున్నాయి. బంద్ నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాలకు 10 ఆర్టీసీ సర్వీసులను నిలిపివేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో 2026 మార్చి నాటికి మావోయిస్టులు లేని దేశాన్ని చూడాలని లక్ష్యంతో 50,000కు పైగా భద్రతా బలగాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మోహరించి నక్సల్స్ ఏరివేత మొదలుపెట్టి విజయం సాధించారు. ఈ కగార్ ఆపరేషన్ పేరుతో జరుగుతున్న ఎన్కౌంటర్స్ కు నిరసనగా ములుగు జిల్లాలో బంద్ పాటిస్తున్నారు. స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు వ్యాపార వాణిజ్య సంస్థలు. ఖమ్మం జిల్లా ఏజెన్సీలో హైలైట్ కొనసాగుతోంది. మావోయిస్టుల బంద్ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. చెర్ల, దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్స్ కు అలాగే సరిహద్దు క్యాంప్స్ కు అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టి అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. గుండాల, ఆళ్లపల్లి, చెర్ల, దుమ్ముగూడెంలకు బస్ సర్వీసులను నిలిపివేశారు. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.